మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులలో ఒకేసారి 3 నెలలకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల కోట ప్రకారం ఇచ్చే రేషన్ను ఈసారి ముందుగానే లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు పదే పదే రేషన్ షాపుల చుట్టూ తిరగకుండా ఎండల బారి నుంచి ఉపశమనం కలిగించేందుకే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ పంపిణీ విధానం ప్రకారం సాధారణ రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున 3 నెలలకు కలిపి మొత్తం 18 కేజీల బియ్యం అందుతాయి. ఇక అంత్యోదయ కార్డులున్న నిరుపేద కుటుంబాలకు మరింత భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. వీరికి నెలకు 35 కేజీల చొప్పున 3 నెలలకు కలిపి ఏకంగా 105 కిలోల రేషన్ సరుకులను ఒకే విడతలో పంపిణీ చేస్తారు. గతంలో వర్షాకాలం సమయంలోనూ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇలాగే 3 నెలల కోటాను ఒకేసారి అందించారు. ఈ నిర్ణయంతో నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రతపై ధీమా కలగనుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం వృద్ధులకు, మహిళలకు పెద్ద సవాలుగా మారింది. దీనిని గమనించిన ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని డీలర్లకు ఆదేశించింది. లబ్ధిదారులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొని ఉంటేనే ఇది సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. ఒకేసారి 3 నెలల సరుకులు ఇస్తుండటంతో నిల్వ చేసుకునే విషయంలో లబ్ధిదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాలలో మరియు పట్టణాలలో రేషన్ షాపుల వద్ద సందడి నెలకొంది.